మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇటీవల టెక్నాలజీ పెరిగిన తర్వాత సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కువగా చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. అందుకు నిదర్శనంగా ఒక ప్రభుత్వ అధికారి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు అంటే అతను చదువుకొని ఎంఆర్ఓగా తహసీల్దార్ ఉద్యోగం చేస్తూ కొంతమంది ఫోన్ చేసి మీరు చేసినటువంటి అవినీతి చిట్టా మా దగ్గర ఉంది, ఆ అవినీతి చిట్టా అనేది మేము బయట పెడతాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఏసీబీ అధికారులమంటూ చెప్పేసి బెదిరించడంతో తను భయపడి దాదాపుగా 3,30,000 రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులకు సెండ్ చేసినట్టుగా అందింది. అయితే ఈ సెండ్ చేసిన తర్వాత ఇది మోసం అని చెప్పేసి ఆ ఎంఆర్ఓ దామోదర్ గారు ఇమ్మీడియట్లీ గా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన తర్వాత మీడియా వివరణ కోరగా మరి మీరు ఎందుకు ఇచ్చారు, మీరు 3,30,000 రూపాయలు అంటే నేను తాను ఇంట్లో లేను, అప్పుడు మా కుమారుడు ఉన్నాడు, మా కుమారునికి ఫోన్ చేయడంతో మా కుమారుడు అంటే తను ఫోన్ లిఫ్ట్ చేసి మా కుమారుని బెదిరించడంతో మేము ఎందుకు 2 నెలల్లో రిటైర్మెంట్ ఉంది కదా అని చెప్పేసి డబ్బులు పంపించడం జరిగిందని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారంట. అంటే ఇంట్లో ఉంది, మా అబ్బాయి ఫోన్ ఎత్తినప్పుడు వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఏదో ఇది చేస్తుంటే బెదిరింపులకి చేస్తుంటే కొద్దిగా అప్లై అవ్వడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడు సైబర్ క్రైమ్ అట్లా ఉంటుందని కూడా ఊహించకుండా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర నుంచి టక్క అకౌంట్లకి డబ్బులు వేసాడు. అంటే ఒకేసారికి రాదు కదా, 3-4 సార్లు. ఆ తర్వాత వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి కూడా వేయించండు. వాళ్ళ పనే అదంట, పొద్దున్న వేస్తే వాళ్ళు నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్కి వేయించుకుంటారంట. ఆ తర్వాత నేను యాక్చువల్గా ఒక ప్రోగ్రాంలో ఉన్నా, నేను రిలేటివ్స్ ఎంగేజ్మెంట్లో నేను అడిగితే అది అటెండ్ చేసిన అంటే పోయి కంప్లీట్ చేసిన వాళ్ళ దగ్గర సైబర్ క్రైమ్లో పోయి కంప్లీట్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ హోల్డ్లో ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంటే మీకు ఎట్లా తెలిసింది సార్ వాళ్ళు ఫేక్ అని? ఇప్పుడు ఎమ్మడెమ్మడే ఇది చేస్తుంటే ఆ తర్వాత మనకి డౌట్ వస్తుంది అన్నట్టు. ఆ తర్వాత ఇట్లా అంటే అది అట్లా ఎందుకు చూసినా, ఎందుకు తొందర అని చెప్తుంటే నేను అందుబాటులో లేను కాబట్టి పోయి కంప్లైంట్ చేసాను. ఇది లాస్ట్ సండే జరిగింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందా సార్? ఫోన్కి ఎంబడే స్విచ్ ఆఫ్ వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ నెంబర్ ఇవ్వగలుగుతారా సార్? ఏ నెంబర్ నుంచి వచ్చింది? ఇస్తాం. ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది? ఇస్తాం. అయితే ఎంత జరిగినా కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నత స్థాయి అధికారి ఈ విధంగా మోసపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే చదువురాని వాళ్ళు మోసపోయారంటే చదువుకున్న వాళ్ళే మోసపోయారు. తను కూడా మరి నిజంగా అవినీతి జరిగిందా, మరి ఏం జరిగిందో ఒక్కసారి ఏంటంటే విచారణ చేయాల్సిందిగా కూడా కోరుకుంటున్నారు చాలా మంది ప్రజలైతే. ఎందుకంటే అవినీతి చేయకపోతే 3,30,000 రూపాయలు ఎందుకు పంపించాడు, మరి తను వివరణ ఇవ్వడం ఏంటి, అంటే తనకు తెలియకుండా జరిగిందా ఇవని చెప్పేసి చాలా మంది అయితే ప్రజల్లో నెలకొన్నటువంటి ప్రశ్న ఇది. ఇప్పుడు అధికారులు మాత్రం తను 2 రోజుల క్రితమే అంటే తను ఈ జరిగిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఈ రోజు తను హైదరాబాద్ CCLAకు బదిలీ అయ్యారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడే వెళ్ళిపోయాడని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్.